హాయ్ గైస్, మనం ఈరోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గురించి ఇంపార్టెంట్ వాటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇవి కానిస్టేబుల్, ఎస్ఐ, ఆర్ఆర్బి, ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2లో కూడా ప్రిలిమ్స్లో అడగడానికి ఎక్కువ అడిగే ఆస్కారం ఉన్న ఏరియా. ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ ముస్లిం ఐఎన్సి ప్రెసిడెంట్ ఎవరంటే బద్రుద్దీన్ త్యాబ్జీ. ఫస్ట్ క్రిస్టియన్ ఐఎన్సి ప్రెసిడెంట్ ఎవరంటే సర్ జార్జి ఆండ్రీ యూలీ. నీకు ఇక్కడ జార్జ్ ఉంది కదా, జార్జ్ అనగానే నువ్వు క్రిస్టియన్ అని గుర్తుపెట్టుకోగలవు. నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్ అంటే అనీబ్ సెంట్. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఐఎన్సి ప్రెసిడెంట్ అంటే సరోజిని నాయుడు. సో ఇక్కడ మీకు క్లారిటీ రావాలి ఈ రెండిట్లో. ఫస్ట్ ఉమెన్ అంటే ఎవరు, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ అంటే. ఫస్ట్ ఆంధ్ర ఐఎన్సి ప్రెసిడెంట్ అంటే ఆంధ్ర నుంచి మొట్టమొదటి ఐఎన్సి ప్రెసిడెంట్ అయిన వ్యక్తి ఎవరంటే పి ఆనందాచార్యులు. ఓకే, ఆంధ్ర అనగానే ఆంధ్ర ఆనంద రెండు ఒకటే లాగా ఉంటాయి చూడండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ముస్లిం బద్రుద్దీన్ త్యాబ్జీ. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఉద్దీన్ ఉంది కదా, ఉద్దీన్, మొహమ్మద్ ఉద్దీన్, ఇలా పేర్లన్నీ కూడా మనకు ముస్లిం పేర్లు స్టార్ట్ అవుతాయి. అందుకే మొట్టమొదటి ముస్లిం ఐఎన్సి ప్రెసిడెంట్ ఎవరంటే బద్రుద్దీన్ త్యాబ్జీ. అంటే మనకు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా గుర్తురావాలి. క్రిస్టియన్ అనగానే జార్జ్, ఉమెన్ అనగానే అనీబ్ సెట్, ఇండియన్ ఉమెన్ అనగానే సరోజిని నాయుడు, ఆంధ్ర అంటే ఆంధ్ర ఆనందాచార్యులు. ఫస్ట్ ముస్లిం ఐఎన్సి ప్రెసిడెంట్ అంటే మహమ్మద్ ఉద్దీన్, అలా పేర్లు ఉంటాయి కదా, ఉద్దీన్ త్యాబ్జీ. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్లు అడగండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.